సంవత్సరాలు అధికారంలో ఉండబోతుండ్రు మీరు. ఈ 2 సంవత్సరాలు మంచి చేసే ప్రయత్నం చేయండి అంటూ నేను. 2.5 సంవత్సరాలు ఎట్లా అప్రతిష్ట మూట కట్టుకున్నారు? ఈ 2.5 సంవత్సరాలు అప్రతిష్ట మూట కట్టుకున్నారు. 2023 నవంబర్ ఎన్నికలు ఇచ్చే వాగ్దానాలను మీరు నెరవేర్చడం లోపలైతే వైఫల్యం చెందిండ్రు. కానీ 2 నెలల ప్రజాహితంగా పనిచేసే ప్రయత్నం చేయండి అని చెప్పంటున్నాను. మీ జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ నిన్న కామెంట్ చేశారు, ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తున్నందుకే జీవన్ రెడ్డి మార్పు కోరుకుంటారా? అచ్చా, నేను ఆయనకు సంబంధించి చెప్తున్నాను. నేను మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఏది ఇస్తుండో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ బాధ్యత నిర్వర్తిస్తుండ్రు. నేను ఇప్పుడే పేర్కొని నేను ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్కి చెంది ఫీజు రియంబర్స్మెంట్కి చెంది ఏది ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 276 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా 20% చెల్లింపు చేయలేకపోవడంతో ఏది ఇస్తుందో ఆ నిధులు ఇవాళ కేంద్ర మళ్ళింపు అయిపోయినాయి, రిటర్న్ పోయినాయి. ఆయనకు తెలుసో తెలియదో మంత్రి గారికి ఆయన ఎంత బాధ్యతలు పనిచేస్తూ తెలియజెప్తుందని చెప్పి అంటున్నాను. వీళ్ళ ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుతున్నా కదా, వీళ్ళు ఇదే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు 5 లక్షలకు అదనంగా సాధారణ ఇచ్చే నిధులకు అదనంగా ₹1,00,000 అదనంగా ఇస్తామని చెప్పన్నారా? 6 లక్షలు ఇస్తామని చెప్పన్నారు. మరి ఆయన మర్చిపోయినట్టున్నాడు. మీరు ఏ గృహ నిర్మాణ శాఖ సంబంధించి మాట్లాడుతున్నారో ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 అదనంగా ఇస్తామని విపి నాయన ముందైతే. సార్, ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడం అనేది ఏఐసీసీ చేతిలో ఉంటుంది, రేవంత్ రెడ్డి చేతిలో ఉండదు అనేది అడ్లూరు లక్ష్మణ్ చెప్తున్నట్టు. అంటే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు అధిష్టానం బాధ్యత అంటాడు ఆయన. అంటే నువ్వు చేసే తప్పు చేసింది కాకేదైతుందో ఈ పాపం ఇంత అధిష్టానం మూట కడతా అని చెప్పంటావా? ఇప్పుడు అధిష్టానం తప్పు చేస్తే ఆ పాపం నువ్వు మొయ్యాలి, రాష్ట్రం మొయ్యాలి. ఈయన చేసే తప్పు ఏదైతుందో రాహుల్ గాంధీ చుడతాడే? రేవంత్ రెడ్డి చేసి తప్పు చేసినోడు కాకుంటే ఏది ఇస్తుందో రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, ఈ తప్పు నేను చేసింది కాదు రాహుల్ గాంధీ చేయమన్నా నేను చేసినా చెప్పంటాడు. ఇదే ఆయన చేసే పని. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? ఒకవేళ నిజంగానే అధిష్టానం తప్పు చేసినా కానీ ఆ తప్పు ఎవరు మోయాలి? అధిష్టానానికి మరక అంటకుంటే ఏది ఇస్తుందో ఈ పొరపాటు మాతో జరిగింది అని చెప్పుకోవాలి. కానీ ఏది ఇస్తుందో ఈయన చేసిన తప్పు ఏది ఇస్తుందో అధిష్టానం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడే? ఇదేనా మీ బాధ్యత? జీవన్ రెడ్డి పార్టీ మార్చే విషయంలో ఏఐసీసీ ఢిల్లీ నుంచి ఎవరు మీతో కాంటాక్ట్ కాలేదు. ఒకవేళ ఢిల్లీ అంటే మీరు 41 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబానికి విధేయతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి నిర్ణయం వెనుక ఢిల్లీ పెద్దలు ఎవరు రాలేదనే అంశం ఏదైనా? ఇప్పుడు వాస్తవంగా ఏది ఇస్తుందో 4 దశాబ్ద అనుబంధం నేను తెంచుకోవటం నాకు బాధాకరంగా ఉండేది. నేను చెప్పాను, నేను ఐ టోల్డ్ నేను ఇప్పుడే చెప్తున్నా. మళ్ళీ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆధిపత్యం కోల్పోయింది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధిపత్యం కోల్పోయింది. కాబట్టి వీళ్ళకి ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాని బాధ్యత ఏదైతుందో అధిష్టానం కూడా తమ నిర్లప్తత వల్ల వైఫల్యాన్ని కూడా వాళ్ళు సరి చేసుకోవాలి. అంటే చివరిగా జీవన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు, జీవన్ రెడ్డి గారు తొందరపడద్దు, మీకు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా చెప్పారంటూ కూడా నిన్న లక్ష్మణ్. అచ్చా, నేనేమంటున్నా, ఆయన నా కాల పరిమితి ముగిసిపోయిందయ్యా, నా పదవి ఇచ్చకపోతే పక్కన పెట్టే. 20 మాసాలు గడిచి నాకేం పదవి ఇస్తానో నువ్వు నాకు తెలియదు, కానీ నా గురించి మర్చిపో నువ్వు. నేను పదవి గురించి వాళ్ళు ఆలోచన చేస్తలేను. నేను పదవి గురించి ఆలోచన చేస్తలేను. ఆయన ఎన్నడూ ఆలోచన చేసాడు నాకు తెలియదు. ఆయన ఎన్నడూ ఆలోచన చేసాడు నాకు తెలియదు అంటూ నేను. ఆయన ఇవాళ ఇది మీరు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు బాబు. నేను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 28 మాసాలు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాయా? 28 మాసాలు కొనసాగిన. నాకు ఇవాళ పదవి గురించి నేను మాట్లాడడం లేదు. నా కాల పరిమితి ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీతో నాకు తెగదెంపులు అయిపోయినాయి. నేను పదవి గురించి మాట్లాడటం లేదు. నీ దుకాణం మంచి చేసుకుని నీ పార్టీ సక్రమంగా నడుపుకో. చివరిగా బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎట్లా ఉండబోతున్నారు? అది ప్రజలు నిర్ణయం చేస్తారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క సమయాన్ని కోరడానికి రావడం జరిగింది. కేసీఆర్ గారు ఏది ఇస్తుందో జగిత్యాల బహిరంగ సభ ఏర్పాటుకు సమయం ఇవ్వడానికి వారు ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించిండ్రు. సభ సమావేశం ఏర్పాటుకి ఏది ఇస్తుందో నిర్ణయం తీసుకున్న తదుపరి వారి నిర్ణయం మేరకు ప్లీనరీ ముందు ఉండే అవకాశం ఉంటుంది. వారి నిర్ణయం మేరకు ఉంటుంది. కేసీఆర్ గారి యొక్క నిర్ణయం మేరకు అది ఉంటుంది. మీరు చాలా సీనియర్ పార్టీలో, మీతో పాటు ఇంకా సీనియర్లు వచ్చే అవకాశం ఏముంటుందా? నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. నాకు ఎటువంటి ఒక కాన్స్పరసీ లేదు. నేను ఏదైతుందో నేను ఒంటరి పోరాటం చేస్తున్నా. నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నా. నేను ప్రజా సంక్షేమం కొరకు పాటుపడతా. నా సుదీర్ఘ ప్రజా జీవితం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాం. ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తాం. సాధారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వారు అధికార పార్టీలోకి వస్తుంటారు. మీరు మాత్రం అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని బట్టే మీరు ఊహించండి అది నేను అట్లా ఎందుకు చేస్తున్నా అని చెప్పని. యువర్ రైట్.
సాధారణంగా ఏదైతుందో ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి అధికార పార్టీకి మారడానికి ప్రయత్నం చేస్తాను. నేను అధికార పార్టీకి వెళ్ళి ప్రతిపక్ష పార్టీలకు పోయే ప్రయత్నం చేస్తున్నాను చెప్పారంటే అధికార పార్టీ వైఫల్యాలను ఏదైతుందో నేను ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలి భావనతో చెప్పంటున్నాను. నేను ఆల్వేస్ ఐ స్టూడ్ బై ది పీపుల్ ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ విత్ ది